1వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఆ ఆలయమై ఉన్నారు అనే చోట 2 అనే అంకె వేసి ఉంది చూడండి. ఫుట్ నోట్లో ఏముందో చూడండి, మీరును పరిశుద్ధులై ఉన్నారు. హల్లెలూయా చెప్దామా? మనము పరిశుద్ధత కొరకైనటువంటి కూటములు ఇవి అని ఏర్పాటు చేసుకున్నాం. మనం పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధత కలిగి ఉండండి మీరు అని దేవుడు ఖచ్చితంగా మనతో చెప్పారు. అది ఆజ్ఞ. ఒకవేళ మీకు ఇష్టమైతే మీరు పరిశుద్ధులుగా ఉండొచ్చు అనలేదు ఆయన. నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరు కూడా పరిశుద్ధులై ఉండండి, మీ సమస్త ప్రవర్తన అంతటి అందు కూడా మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు ఆయన. అయితే మనం ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి అంటే, మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము గనుక. మనము దేవుని యొక్క ఆలయం. మరి పాత నిబంధనలో చూస్తే ప్రత్యక్ష గుడారమే దేవుని యొక్క ఆలయము గనుక, ఆ గుడారములో ఉన్నటువంటి ప్రతి వస్తువు, ఆ గుడారంలో ఏమేమి పెద్ద వస్తువులు ఉంటాయో మనకు తెలుసు. బయట నుంచి ప్రారంభిస్తే ఇత్తడి గంగాళం దగ్గర నుంచి, బలిపీఠం దగ్గర నుంచి, దీపపు స్తంభము దగ్గర నుంచి, కత్తెరలు, కత్తెర చిప్పలు, ఆ తర్వాత ధూపం వేసేటువంటి ధూపార్తులు, రొట్టెల యొక్క బల్ల, మందసము, ఇవన్నీ కూడా చిన్నవి పెద్దవి ఏమేమి వస్తువులు ఆ మందిరములో ఉంటాయో ఆ వస్తువులన్నీ కూడా ప్రతిష్ఠించబడాలి అని రాయబడి ఉంది. ఆఖరికి కత్తెర కూడా, బూడిద ఎత్తేటువంటి ఆ బూడిద చిప్ప కూడా అదేమవ్వాలంట? ప్రతిష్ఠించబడాలి. పరిశుద్ధత కాదు, ప్రతిష్ఠించబడాలి. మనం స్తోత్రం చెల్లింతుము అనే పాట పాడతాం. దాంట్లో సజీవ యాగములుగా మన శరీరాలని దేవునికి సమర్పించుకోవాలంట. అంటే ఏంటి? మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము గనుక మనము చాలా పరిశుద్ధముగా జీవించవలసిన అవసరత అయితే ఉంది. ఎవడైనాను దేవుని ఆలయమైనటువంటి శరీరాన్ని పాడు చేసిన ఎడల డైరెక్ట్గా వేరే ఎవరో వచ్చి వాడిని పాడు చేయాల్సిన అవసరత లేదు, దేవుడే వాడిని పాడు చేస్తాడు అనేటువంటి మాట. నేనే దాన్ని పాడు చేస్తాను అన్నాడు ఆయన. తర్వాత అలా అంటూ ఆయన ఏమంటున్నారంటే, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అనే మాట మాట్లాడుతూ మీరు పరిశుద్ధులై ఉన్నారు అనేటువంటి మాటను క్రింద అక్కడ రాశారు. ఇప్పుడు మనం పరిశుద్ధులుగా ఉన్నామా లేదా? పరిశుద్ధులుగా ఉన్నామా లేదా అని మనం ఆలోచించుకోవడానికి ఏది కొలమానంగా ఏది మనకు ఉపయోగపడుతుంది? ఎలా చూసుకోవాలి? మనం పరిశుద్ధంగా ఉన్నామా లేదా అని తెలిపేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏమైనా ఉందా? మన బాడీలో టెంపరేచర్ ఎంత ఉందో తెలుసుకునేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది మనకి. మనం వెయిట్ ఎంత ఉన్నామో తెలుసుకునేటువంటి వేయింగ్ మిషన్ ఉంటుంది మనకి. మన బాడీలో బీపీ ఎంత ఉందో చెక్ చేసుకునేటువంటి మిషన్ ఉంటుంది. ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటే షుగర్ ఎంతో వాళ్ళ ఏ లెవెల్లో ఉందో టెస్ట్ చేసుకోవడానికి టెస్టర్ ఉంటుంది. ఇప్పుడు మనము పరిశుద్ధముగా ఉన్నామా లేమా అని తెలుసుకోవడానికి ఏమైనా టెస్టర్ ఉందా? మనం పరిశుద్ధముగా ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి మనం దేనిని ఉపయోగించాలి అంటే, కీర్తనల గ్రంథం ఒకసారి తెరవండి. 119వ కీర్తన 11వ వచనములో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే ఏం జరుగుతుంది అంటే, ఆ వాక్యమే మనకి పాదములకు దీపముగా ఉండి మనము నడవాల్సిన త్రోవలన్నీ కూడా నడిపించుకొని తీసుకుని వెళుతూ ఉంది. ఎప్పుడైనా సరే మనం శోధనలో పడుతూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు శోధన ఎదుర్కొన్నారు. ఒక సమయంలో ఎదుర్కొన్నారా లేదా? యేసుక్రీస్తు ప్రభువారికి ఒక రోజున శాతానుడు వచ్చి శోధించాడు ఆయన్ని. శోధించినప్పుడు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను, నీవు ఈ పర్వతం మించి క్రిందకి దుమికేయి, ఆ తరువాత నీవు గనుక నా కాళ్లకు నమస్కారం చేస్తే ఈ లోక రాజ్యాలన్నీ కూడా నేను నీకు ఇచ్చేస్తాను. ఇలాంటి టెంప్టేషన్స్ ఆయనకి తీసుకొచ్చారు. అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మూడిటి ద్వారా శోధింపబడ్డారు. అక్కడ డైరెక్ట్గా శరీరాశ, ఆకలి పుడుతుంది కాబట్టి ఈ రాళ్ళను నువ్వు రొట్టెలుగా చేసుకొని నువ్వు ఒక మిరకల్ చేసేసుకొని నువ్వు దాన్ని తినేస్తే ఇప్పుడు చాలా ఇది ఒక వండర్ అయిపోద్ది, మిరకల్ అయిపోద్ది, అందరికీ ఇది ఒక పెద్ద కార్యం అయిపోతుంది అని ఆశ పుట్టించాడు. ఆకలి అప్పటికే
అంటే దివారాత్రులు ఆయన ఆకలి దప్పికలతో ఉన్నటువంటి ఆయనకి నువ్వు ఇది చేయగలవు అని చెప్పి రాంగ్ వేలో ఆహారాన్ని చూపిస్తున్నాడు. ఆ శరీరంలో ఉన్నటువంటి ఆకలిని ఆయన జయిస్తూ మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నుంచి వచ్చేటువంటి ప్రతి మాటతో ఆ మనుష్యుడు బ్రతుకుతాడని దేని ద్వారా ఆయన శోధన నుంచి తప్పించుకున్నారంటే వాక్యము ద్వారా. హల్లెలూయా. ఆ తరువాత జీవపు డంబము. ఇప్పుడు ఏమంటున్నాడంటే నువ్వు ఈ పైనుంచి కిందకి దూకేయచ్చు కదా, దూకేసావనుకో నువ్వు సెలబ్రిటీ అయిపోతావు. నువ్వు పైనుంచి కిందకి దూకితే చాలా గొప్ప కార్యం చేసావు, నువ్వు దేవుని కుమారుడు, లేకపోతే నీకు మిరకల్స్ చేసే పవర్ ఉందని అందరూ నమ్ముతారు. ఏముంది, దేవదూతలను నీ దేవుడు పంపించి, నీ తండ్రి ఉన్నాడు కదా నీకు, నీ తండ్రి దేవదూతలను పంపించి నీ పాదాలకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటాడని అక్కడ రాయబడి ఉంది కదా. సాతానుడికి వాక్యం బాగా తెలుసు, అక్కడ రాయబడి ఉంది కదా అనగానే ప్రభువు ఏమన్నాడంటే నా దేవుణ్ణి నేను శోధించడానికి వీలు లేదు. హల్లెలూయా అని అక్కడ జీవపు డంబానికి అలా అంటావా, ఇప్పుడు కానీ నేను దొక్కకపోతే నా పరువేమైపోద్ది, ఇప్పుడు కానీ దేవుడు మా ఇంట్లో కార్యం చేయకపోతే మా దేవుడు పరువేమైపోద్ది. మీ పరువు గురించి తర్వాత ముందు దేవుడికి పెడుతుంటారు. నా దేవుడి పరువు ఏమైపోద్ది, నా పరువు ఏమైపోతుంది, మా కార్యం జరగకపోతే అందరూ ఏమనేసుకుంటారు, అందుకని మభ్య పెట్టేసుకుంటూ ముసుకేసేస్తూ మన కట్టెను కట్టేసుకొని మన దేవుడి పేరు ఎక్కడ చెడిపోతుందో అని మనం జీవపు డంబానికి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఏమి లేకపోయినా ఉన్నట్లు బిల్డప్ ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే బాగోదు కదండి, మనం దేవుని బిడ్డలు ఆళ్ళేళ్ళు ఏమనుకుంటారు, అందుకే కవరింగ్ ఇచ్చేసా అని చెప్తుంటారు అనమాట. అంటే మనకి జీవపు డంబము పడాల్సిన అవసరత లేదు, మనం గొప్పకి పోవాల్సిన అవసరత కూడా శోధింపబడడానికి ఈ కారణాలన్నీ ఉపయోగపడుతుంటాయి. తర్వాత ఏం చెప్పాడు, నీవు నా కాళ్ళకి సాగిల పడిపోతే నేత్రాశ. ఒకసారి చూడు, ఒకసారి ఇలా కిందకి చూడు, ఎక్కడ తీసుకెళ్ళాడు దేవుడిని, కొండ చివరికి తీసుకెళ్ళి ఒక్కసారి నీ కళ్ళుతో ఒక్కసారి చూస్తావా లోకరాజ్యాలు ఎలా ఉన్నాయో. దీని అంతటికీ కూడా నేను అధినేతగా నేను చేసి ఇవన్నీ నేను నీకు ఇచ్చేస్తాను. ఎందుకని వాడికి అంత పవర్ ఉందా అంటే వాడు లోకాధికారి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. పరోక్షముగా మన దేవుని రాజ్యం ఉంది, ప్రత్యక్షంగా ఇంకా రాలేదు. కాబట్టి ఇప్పుడు లోకానికి అధికారిగా సాతానుడు ఉన్నాడు గనుక వాడు చూపిస్తున్నాడు ఈ లోక రాజ్యాలన్నీ కూడా నేను నీకు ఇచ్చేస్తానంటే ఆయన నేత్రాశ చూసి ఆయన ఏమన్నాడు, పో సాతానా అని చెప్పి అక్కడి నుంచి వాడిని తరిమి వేసినట్లుగా టెంప్టేషన్స్ని జయించినట్లుగా లేఖనము సెలవిస్తుంది. ఈరోజు దేవుని ఆలయమైనటువంటి ఈ దేహము దేవునికి ఆలయమై ఉందనియు మనము గుర్తెరిగి మన దేహాన్ని ఎలా ఉంచుకోవాలట, పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని చెప్తున్నారు. నిన్నటి దినాన మనము కళ్ళు గురించి చెప్పుకున్నాం, హృదయానికి తలుపులు ఎక్కడున్నాయో చెప్పుకున్నాం మనం. అవి ఏమైతే చూస్తున్నాయో, ఏమైతే లాక్ చేస్తున్నాయో, ఏమైతే చెడ్డ కండ్లు, మత్సరం అంటే చెడ్డ కండ్లు అని చూపించాను మీకు నిన్న. కాబట్టి అవి మనకి ఉండకూడదు, కానీ మన కనులకు పరలోకం నుంచి వచ్చిన కాటుక ఉండాలి. మన కనులకు లోకము మరి ఇతరులకు కనిపిస్తున్నట్లు మనకు ఉండకూడదు. వాళ్ళ కన్నులకు వేరేగా ఉంటుంది, మన కన్నులకు అది వేరేగా ఉండాలి. అది దేవుని యొక్క పవర్ మన మీద ఉన్నప్పుడు, ఆయన శక్తి మన మీద ఉన్నప్పుడు, ఆయన అనాయింటింగ్ మన మీద ఉన్నప్పుడు, ఆయన అభిషేకము మన మీద నిలిచి ఉన్నప్పుడు మన దృష్టి వేరేగా ఉంటుంది, మనం పరిశుద్ధులుగా ఉంటాం. కాబట్టి నిన్నటి దినాన ఇక్కడ బాడీ పార్ట్స్ వస్తున్నాం, మనం ఆలయం గురించి మాట్లాడుకుంటూ కన్నుల గురించి మాత్రమే నిన్నటి దినాన మీతో నేను మాట్లాడాను. ఈరోజు కన్నుల తర్వాత ఏం చెప్పుకుందాం, చెవుల దగ్గరికి వెళదామా, పక్కకి వెళదాం. కొంచెం చెవుల గురించి మాట్లాడుకోవడానికి మరి ఏమైనా చెవుల గురించి ఏముంటుందండి, చెవులను జాగ్రత్తగా ఉంచుకోవడానికి ఏముంటుంది, మేము ఏమైనా 100 కుట్లు వేసుకున్నామా, ఏముంటుంది అంటే ప్రభువు అంటాడు మాట్లాడిన మాట వాక్యము ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఎప్పుడైతే మాట్లాడతారో ఆయన మాట్లాడిన తర్వాత చెవి గలవాడు వినుగాక అంటాడు. ఆయన ప్రాముఖ్యము, ఇది వెరీ ఇంపార్టెంట్, ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి అని చెప్పడానికి ప్రభువు ప్రయత్నించిన ప్రతిసారి ఏమంటాడంటే చెవి గలవాడు వినుగాక. కొన్ని రెఫరెన్సెస్ ఇస్తాను. అక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయము 15వ వచనం, మత్తయి సువార్త 11వ అధ్యాయము 15వ వచనం ఎవరైనా తెరిసారా? వినుటకు చెవులు గలవాడు వినుగాక. చూసారా, ఇప్పుడు చెవులు ఉంటే వాడు వింటాడు అంటున్నారు అక్కడ. మార్క్స్ వార్త 4:9. వినుటకు చెవులు గలవాడు వినుగాక, అక్కడ కూడా ఉందా లేదా? చాలండి. ఇంకా అలాంటి రెఫరెన్సెస్ మార్కు 4:9లో, 4:23లో, లూకా 8:8లో మనకు అక్కడ దొరుకుతాయి. చాలు కదా, 2 చూపించాను మీకు, రెఫరెన్సెస్ కూడా ఇచ్చాను. కాబట్టి ఆయన ప్రాముఖ్యమైన సంగతి దేని గురించి మాట్లాడినా వినుటకు చెవులు గలవాడు
వినునుగా అంటే చాలామందికి చెవులు లేవు అని అర్థం అనమాట. చాలామందికి వినడానికి చెవులు లేవు. కొంతమందికి వాడి చెవులో ఏదో అంటారు, తీర్థం పోసినా ఏదో అంటారు కదా, అలాగా చెవిటివాడికి అలాగా ఏదో అంటారు. అలాగా చాలామంది దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ సాతానుడు వచ్చి ఎత్తుకుపోతున్నాడు అయితే, లేదంటే ముళ్ళ నేలలో పడిపోతుంది అయితే, లేదంటే గచ్చ పొదలలో పడిపోతుంది, లేదంటే ఆకాశ పక్షులు వచ్చి వాటిని ఎత్తుకుని పోతున్నాయంట. కొంతమంది ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టేస్తున్నారంట. వాళ్ళు చెవిటివారుగా ఉన్నారంట. వాళ్ళు చెవిటివారుగా ఉన్నారు, వాళ్ళ చెవుల్లోనికి ఇవేమి కూడా వెళ్ళట్లేదు. కాబట్టి చెవులను ఎలా కాపాడుకోవాలి, మనం చెవుల విషయంలో ఎలాంటి జాగ్రత్త మనము తీసుకోవాలి. మనం ప్రత్యక్ష గుడారం దగ్గరికే వెళితే ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి అర్పించాల్సిన టైం వచ్చిందో అప్పుడు బలిని ఎప్పుడైతే ఇస్తాడో బలి తాలూకా రక్తాన్ని అంతటిని ఒక పళ్ళెములోనికి తీసుకొని ఆయన మొదట ఏం చేస్తాడంటే ఆ రక్తాన్ని తీసుకుని కుడి చెవి కొన మీద ఇలా రాసుకుంటాడు. ఆయన కుడి కాలు బొటన వేలు మీద రాసుకుంటాడు. ఆయన చెవి మీద రాసుకుని అప్పుడు ఆ యొక్క పరిశుద్ధ స్థలములోనికి వెళితే దేవుని యొక్క స్వరం అతను వినగలుగుతాడు. హల్లెలూయా. ఆ చెవులు అక్కడ పరిశుద్ధ పరచబడతాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి చెవులు ప్రతిష్ఠించబడాలని అక్కడ అర్థమవుతుంది మీకు. మీ చెవి ఏం చేయాలా? ప్రతిష్ఠించబడాల, దేవునికి ప్రతిష్ఠించబడాల. పాత నిబంధన కాలం అంటే అది ఓల్డ్ టెస్టిమెంట్లో అది ఫిజికల్గా అన్నీ చేసి చూపించేవారు. ఇప్పుడు అంత ఫిజికల్గా మనం జంతువుని బలివ్వం, మనము జిహ్వ బలులు అర్పిస్తాం దేవునికి. మన ఆలయం ఏంటి అని అంటే ఒక గుడారం, ఒక టెంట్, మేకులు అలా ఏం ఉండవు. ఈ గుడారాన్నే దేవుని ఆలయంగా చేసేశారు ఆల్రెడీ. ఎప్పుడైతే ప్రభు వచ్చి ఆయన మరణించి మధ్యలో ఉన్న తెరను రెండుగా చింపడానికి ఆయన కారణమయ్యారో దేవునికిని ఆ భక్తునికిని మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క తెర రెండుగా విడిపోయింది. కాబట్టి ఇక మనం ఆయన చేరుకోవడానికి ఏ మాత్రము మనం అలాంటి జంతు బలులు కానీ దహన బలులు కానీ ఇలాంటివి ఏమీ చేయాల్సిన అవసరత లేదు. చేయాల్సింది ఏంటి అంటే మన చెవులను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. పౌలు అంటాడు, నేను దేవునికి క్రీస్తు వారికి నేను బానిసను అంటాడు. ఆయన క్రీస్తు ప్రభువుకే నేను బానిసను, వేరే ఎవ్వరికి కూడా నేను బానిసను కాను అంటాడు. సాతానుకు కూడా బానిసలు అయిపోతాం అనేక సందర్భాలలో. చాలామంది మ్యూజిక్కి అడిక్ట్ అయిపోతారు. సాతానుడు ఆ మ్యూజిషియనే. ఆయన సాతానుడు ఎవరు? ఫస్ట్ లూసిఫర్ మ్యూజిషియన్. ఆయన దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క సముఖములో ఆ పర్వతము మీద ఆ సింహాసనం దగ్గర అతను మ్యూజిషియన్. ఫస్ట్ ఆయన క్యాడరే అది. చాలా గొప్ప వాయిద్యకారుడు, చాలా బాగా వాయించగలడు, చాలా అందమైన రూపము గలవాడు, చాలా అసలు ఆధిక్యతలు కలిగిన వాడైనటువంటి ఆయన ఈ దినాలలో రకరకాల మ్యూజిక్లను ప్రేరేపించి క్రియేట్ చేసి తయారు చేసి యువతకు ప్రజలకు ఇంపుగా వాయిద్యాలతో వాళ్ళని ఒక ట్రాన్స్లోనికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు ఆ ట్రాన్స్లోనికి దేని ద్వారా వెళతారంటే వినుట ద్వారా. యాక్చువల్గా వినుట ద్వారా ఏం కావాలి? మనకి విశ్వాసము కలగాలి. వీళ్ళు వినుట ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఒక రకమైనటువంటి ట్రాన్స్లోనికి వాళ్ళు వెళ్ళిపోయి దేవుడు అతనితో మాట్లాడాలనుకున్నప్పుడు అతని చెవులు ఖాళీగా ఉండవు ఎప్పుడు కూడా, లేదంటే ఆమె చెవులు ఖాళీగా ఉండవు ఎప్పుడు. అయితే చెవులు ఖాళీగా ఉండకపోవడానికి కారణం ఏంటి? అయితే ఎవరి మాటలో వింటూ ఉంటారు, లేదంటే మ్యూజిక్ వింటూ ఉంటారు, లేదంటే చెడ్డవి వింటూ ఉంటారు, లేదు అంటే కొండెములు వింటూ ఉంటారు, లేదు అంటే ఏదో దేనికి సంబంధించిందో 24 గంటలు వాళ్ళ చెవుల్లో ఉన్న కారణంగా దేవుడు అనుదినము నీతో మాట్లాడుతున్నాడు కానీ నీవు గ్రహించడం లేదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో ఏముంటుందంటే, యజమానుడు ఎదర మందని నడిపించుకుని తీసుకుని వెళుతూ ఉంటే ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయంట. ఆయన దొడ్డివి కానివి వేరే గొర్రెలు ఉన్నాయంట, అవి ఆయన స్వరాన్ని వినలేవు అని రాయబడి ఉందండి అక్కడ. చూసారా? ఆయన స్వరాన్ని ఆయన గొర్రెలు మాత్రమే వినగలవంట. వేరే ఆయన దొడ్డివి కానివి అన్య గొర్రెలు ఉన్నాయి, అవి వేరే గొర్రెలు, వాటికి చెవులు లేవు. ఇద్దరిని పిలుస్తున్నాడు ఆయన, పిలుస్తున్నాడు కానీ ఆయన గొర్రెలు మాత్రమే ఆయన స్వరాన్ని, యజమానుడి యొక్క స్వరాన్ని వినగలుగుతాయని చాలా క్లియర్గా అక్కడ రాయబడి ఉంది. మరి ఈరోజు దేవుని యొక్క స్వరాన్ని వినగల చెవులుగా మన చెవులు ఉన్నాయా లేవా? లేదు అంటే నీ ఆలయం డ్యామేజ్ అవుతుంది, లేదు అంటే నీ ఆలయం పాడైపోతుంది చెడ్డ సంగీతము వినడము ద్వారా.
చాలామంది యవనస్తులైన పిల్లలను చూస్తారు. ఈ రోజుల్లో కొంచెం తగ్గింది సెల్ అది రావడం వల్ల. ఇది వరకు ఇలాంటి ఇయర్ ఫోన్స్ లాంటివి ఇలా ఉండేది పెట్టుకొని, చిన్న బాక్స్ లాంటిది ఇక్కడ పెట్టుకొని, దాన్ని ఏమేమంటారో నాకు తెలియదు, ఆ టేప్ రికార్డర్లు అంటారు, ఏమంటారో నాకు తెలియదు, అవన్నీ పెట్టుకుని అది అలాగా మ్యూజిక్ వింటూ ఒక రకమైన ఆనందంలో తేలియాడడం అది ఒక ఫ్యాషన్. ఒకనొక టైంలో ఇది ఒక ఫ్యాషన్. అది అలా ఉంటే వాళ్ళని మనం వింతగా చూడాలన్నమాట. చూసి అమ్మో అనుకోవాలన్నమాట మనం అందరం. కానీ వాడు ఎక్కడికి వెళుతున్నాడు? నరకానికి వెళుతున్నాడు వాడు. అలాంటి పాటలు వినడం ద్వారా, చెడ్డ పాటలు వినడం ద్వారా, పాటలు ఎంత ప్రేరేపిస్తుంది మనుషుల్ని. మనం ఈ రోజుల్లో పాటలు వింటూ ఉంటారు కదా, మనం వినాలి అనుకోకుండానే యూట్యూబ్లో మధ్యలో అన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయా? యూట్యూబ్లో మనం వాక్యం వింటున్నా వస్తాయి. ఇలా యూట్యూబ్ ఇలా ఆన్ చేయగానే పాటలు వస్తాయి. ఒక మీనింగ్ కానీ ఇది కానీ అది కానీ ఉండదు. కొన్నిటికి చాలా మీనింగ్స్ ఉంటాయి, అవి మంచి మీనింగ్స్ కాదు. ఆ పాట విని 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 ప్రేరేపించబడి పాపానికి ఆ దురాత్మలు వాళ్ళని ఈడ్చుకొని పోతూ ఉంటాయి వినడం ద్వారా. అవునా కదా సతీష్? అవునా? పాటలు అలాంటి పాటలేనా అప్పుడప్పుడు వస్తుంటాయి నీ సెల్లో? అవే కదా అప్పుడప్పుడు వస్తాయి కదా, అవే కదా. ఆ పాటల ద్వారా ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఎందుకని? అవి మంచి పదాలు లేవు దాంట్లో, ఆ మాటలు మంచి మాటలు లేవు, పరిశుద్ధత అందులో లేదు. కాబట్టి నువ్వెంత పరిశుద్ధుడివై ఉన్నా నీ చెవులు ఆ సాతానుడికి ఇచ్చేసావు గనుక ఏమైపోయింది అక్కడ? ఇప్పుడు పరిశుద్ధతను అక్కడ కోల్పోయారు. అందుకనే ఈ చెవులు ప్రతిష్ఠించబడాలంటే ఏం చేయాలి? ఒకసారి నిర్గమకాండం తెరుద్దాం, చూడండి. 21వ అధ్యాయం, 21వ అధ్యాయము. అక్కడ ఎవరంటారు? బానిసలు ఉన్నారండి. ఆ రోజుల్లో బానిసత్వం ఉన్నటువంటి దినాలు. ఒక బానిస ఒక యజమానుడి దగ్గర 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. 7 సంవత్సరాలు పని చేసిన 6 సంవత్సరాలు పనిచేస్తాడు. 6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 7వ సంవత్సరం వాడికి విడుదల సంవత్సరం. జాగ్రత్తగా వినండి, తర్వాత చూడొచ్చు. 7వ సంవత్సరం అతనికి విడుదల సంవత్సరం. కాబట్టి యజమానుడు అంటాడు, నేను కొనుక్కున్నాను ఇన్ని డబ్బులకి, నువ్వు ఈ 6 సంవత్సరాలు సరిపడా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను నేను, ఇప్పుడు నీవు ఫ్రీ అయిపోయింది. నాకు నీకు నేను ఎంత చెల్లించానో వెల దానికి నువ్వు పని చేసేసావు. 6 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఫ్రీ విల్ అనమాట. నువ్వు కావాలనుకుంటే నా దగ్గర స్టాండర్డ్గా ఉండిపోవచ్చు. నీకు తల్లిదండ్రులు లేరు, నిన్ను మార్కెట్లో కొనుక్కున్నాను, నువ్వు పరదేశివి, నీకెవరూ లేరు కాబట్టి నా దగ్గర అన్నీ గడుస్తున్నాయి, నేను ఎలాంటి ఉండో నీకు తెలిసింది కాబట్టి నువ్వు ఉండాలనుకుంటే నా దగ్గర కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ నా దగ్గర కంటిన్యూ అవ్వకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు, నువ్వు స్వతంత్రుడివి, నీవు స్వతంత్రుడివే, నీకు ఇక్కడ ఏమి రిస్ట్రిక్షన్స్ లేవు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్తాడంట ఒక యజమానుడు ఒక బానిసకి. అప్పుడు బానిస అంటాడంట, అయ్యా నన్ను మీరు మార్కెట్లో కొనుక్కునేటప్పటికే నేను అనాథని, అందుకే కదా బానిసగా అమ్మబడ్డాను, నీవు నన్ను కొడుకులాగా చూసావయ్యా, నా జీవితంలో ఎప్పుడు నన్ను ఏమీ చేయలేదు, ఇంతకంటే సేఫ్ ప్లేస్ ఇంకోటి ఉంటుందని నేను అనుకోవడం లేదు, కాబట్టి నేను ఇక్కడే ఉంటాను అనగానే ఏం చేస్తాడంట ఆయన, అయితే రా అని చెప్పి ఒక తలుపు దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ తలుపు దగ్గరికి, ద్వారబంధం దగ్గరికి తీసుకువెళ్తాడు. తీసుకుని వెళ్ళి ఒక కదురు తీసుకుంటాడు, షార్ప్గా ఉన్నటువంటి ఒక వెపన్, అది కదురు అంటారు దాన్ని. తీసుకుని వాడి చెవిని ఆ డోర్ దగ్గర పెట్టి కన్నం పెడతాడనమాట, ఒక రంధ్రము చేస్తాడు, దానికి డోర్కి ఇలా గుచ్చుతాడనమాట. గుచ్చినప్పుడు అది ఇండికేషన్ ఏంటంటే, ఈ రంధ్రము పడినటువంటి ఈ చెవి ఇండికేషన్ ఏంటంటే ఇతడు ఎవరికో జీవితకాలపు బానిస. హల్లెలూయా. ఇక జీవితకాలం అంతా కూడా అతని అండర్లోనే ఇతను ఉంటాడు. అప్పుడు మనం వెళ్ళి ఈయన కొనుక్కుందాం, ఇంకో 6 సంవత్సరాలు అయ్యాక మా ఇంటికి వస్తావా, నువ్వు భలే పని చేస్తున్నావు అనడానికి లేదు. ఇక వేరే యజమానుడు అతనికి ఉండడు జీవితంలో. ఈ యజమానుడికే ఇతడు బానిసగాను, లేదంటే కొడుకుగాను, లేదంటే దాసుడుగాను, లేదంటే ఆయన ఎలా చూస్తే అలా ఉండాలి. ఇంకా అదే ఉంటుంది అక్కడ రాయబడి, చూడండి 6వ వచనం చదువుతున్నాను. యజమానుడు దేవుని యొద్దకు వారిని తీసుకుని రావాలని అని ఉంది కదా. దేవుడు అంటే దేవుడు కాదు, న్యాయాధిపతి అని ఉంటుంది కిందను చూడండి, ఉందా? న్యాయాధిపతి అంటే ఏంటి? ఒక పెద్ద అన్నమాట. ఒక పెద్ద దగ్గర తీసుకెళ్తారు. ఆ పెద్ద న్యాయాధిపతి దగ్గర వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఒప్పుకోలు చేసుకుంటారనమాట. అంటే లీగల్గా చేసుకుంటారన్నమాట. అది మీకు ఇప్పుడు అర్థమైందా? ఇక లీగల్గా వాళ్ళు అతడు యజమానుడు, ఇతడు ఇంకా ఆయన దగ్గర జీవితకాలపు బానిస. ఈ చెవిని ప్రతిష్ఠిస్తున్నారు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెవులు ఇంపార్టెన్స్ ఏమన్నా తెలుస్తుందా? మనము కొండెములకు చెవులు ఇచ్చినప్పుడు, కొండెములు వింటూ ఉన్నప్పుడు నిన్నే చెప్పాను, మన హృదయానికి ఇవన్నీ డోర్సే, చాలా డోర్స్ ఉన్నాయి. పంచేంద్రియాలు అంటారు ఇవి.
కాబట్టి ఇవన్నీ కూడా హృదయం యొక్క డోర్స్. అయితే కళ్ళల్లోంచి వెళుతుంది, లేదంటే చెవుల్లో నుంచి. ఈ డోర్ తెరిచామనుకోండి, మనం కళ్ళు చాలా మంచివి, మనం చాలా పరిశుద్ధంగా ఉంచుకున్నాం, ఎప్పుడు చెడ్డవి చూడం, అసలు సినిమాలకి వెళ్ళం, సీరియల్స్ చూడడం, ఇంకోటి చూడడం. స్త్రీ అయితే చెడ్డగా పురుషుల వైపు చూడవు, నువ్వు పురుషుడు అయితే చెడ్డగా స్త్రీల వైపు చూడవు, అశ్లీలమైనవి చూడవు, ఏమీ చూడవు, నువ్వు చాలా మంచివాడివి. కానీ చెడ్డవి కథలు వింటూ ఉంటారు. యూట్యూబ్లో చెడ్డ కథలు కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఆ చెడ్డ కథలు వింటూ ఉంటారు. ఎవరైనా చెడ్డ స్టోరీలు చెప్తే వింటూ ఉంటారు, లేదంటే కొండెములు వింటూ ఉంటారు. ఇతరుల మీద చాడీలు చెప్పుకుని ఆనందపడడం చాలామందికి అదొక ఏమంటారు లక్షణం అన్నమాట. అదొక లక్షణం. అలా వింటూ ఇంకొకరి గురించి మనకి చెప్తే కొంతమందికి ఎంత ఇష్టం అంటే, ఎంత ఇంపంటే, ఎంత ఇష్టం అంటే వినిన తర్వాత మళ్ళీ తిరిగి డబ్బులు కూడా ఇస్తుంటారు వీళ్ళు. ఇలా చాలామంది ఇంచుమించు యజమానురాలు బయటికి వెళ్ళకపోతే వాళ్ళ ఇంట్లో వచ్చేటువంటి సర్వెంట్ మేడ్కి కనుక్కుంటూ ఉంటుంది అనమాట. ఆవిడ సంగతులు ఏంటి, ఈవిడ సంగతులు ఏంటి, వాళ్ళ ఇంట్లో సంగతులు ఏంటి, మీ ఇంట్లో సంగతులు ఏంటి, వాళ్ళేమన్నారు, వీళ్ళేమన్నారు, అందరి గురించి కావాలన్నమాట ఆవిడకి. ఎందుకంటే మనకు అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మనల్ని. అవి అసలు మన గురించి తప్ప మనం ఇంకొకరి గురించి ఆలోచించాల్సిన అవసరమయ్యి మనం మేలు చేయాలనుకుంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలని నీకు ఆశ ఉంటే, వాళ్ళ కష్టంగా ఉంటే కనుక్కొని సహాయం చేయడానికి కనుక్కో, నవ్వుకోవడానికి కాదు, భలే అయ్యింది అనుకోవడానికి కాదు, వాళ్ళకి అలా జరగాల్సిందే అనడానికి కాదు. చూసావా, వినడం ద్వారా నువ్వు ఆటోమేటిక్గా వేరే పాపానికి కూడా ప్రేరేపించబడిపోతూ ఉంటారు. ఒకసారి ఒక యవ్వనస్తురాలైనటువంటి అమ్మాయి చాలా కష్టంలో ఉండి పాస్టర్ గారికి ఫోన్ చేసింది. ఆ పాస్టర్ గారు యవ్వనస్తుడైనటువంటి పాస్టర్ గారు, కానీ ఆయన దేవునికి ప్రతిష్ఠించుకున్నటువంటి ప్రతిష్ఠితుడు. ఈ అమ్మ ఫోన్ చేసి ఏమంటుందంటే, అయ్యగారు నాకు సో అండ్ సో ప్రాబ్లం, ఇంట్లో ఇలా ఉంది, ఆ ఇంట్లో అలా ఉందంటే, అమ్మ నువ్వు దేవుడిని నమ్ముకో, ఇది చేయి అది చేయి, తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు, మేము అన్యుల్లో నుంచే వచ్చాం, మీరు అన్యుల్లో నుంచే వచ్చారు అని చాలా స్వీట్ వాయిస్ అంట అబ్బాయిది. అసలు వింటూనే ఉండిపోయే అంత స్వీట్ పాస్టర్ గారు అంట ఆయన, స్వీట్ పాస్టర్ గారు అంట. అలా స్వీట్గా మాట్లాడుతూ ఉంటే ఇంకా వాయిస్కి అమ్మాయి ఎడిక్ట్ అయిపోయి అసలు సమస్య ఉన్నా లేకపోయినా 2 పూట్ల ఫోన్ చేయడం మొదలుపెట్టిందంట. మళ్ళీ చెప్పిందంట, అయ్యగారు ఏం అనుకోకండి అయ్యగారు, మీతో మాట్లాడుతుంటే నా హృదయం కొంచెం సేద తీర్చబడుతుంది కాబట్టి మాట్లాడతానే అంటే, అయ్యో నో ప్రాబ్లం అమ్మ, నువ్వు చెయ్యొచ్చు, మీలాంటి వాళ్ళ కోసమేదా నేను ఉన్నాను అంటున్నాడు ఆయన. అది పాండమిక్ టైం, కోవిడ్ అంట. కాబట్టి ఆయన అలా మాట్లాడుతున్నాడు, ఈవిడ ఇలా మాట్లాడుతుంది, రోజు అడిక్ట్ అయిపోయారు. ఇంకా అసలు ఆ వాయిస్ వింటేనే ఈవిడికి మొత్తం ప్రాణాత్మ దేహాలు పైకి వెళ్ళిపోతున్నాయంట. అంత బాగుంది. నిజం, ఇది నిజంగా జరిగిన సంఘటనే చెప్తున్నాను నేను, నిజం. ఆ వాయిస్లో ఉన్న మాధుర్యం ఇంత అంతా కాదట ఆ ఎడిక్షన్. అసలు ఆ వాయిస్ వింటే చాలు ఫ్లూట్ వాయిస్ లాగా ఉందంట ఆవిడకి. రోజు ఆ తర్వాత ఈమె అంటుంది, నేను ఆయనతో మాట్లాడకుండా ఉండలేను, ఆయన లేకుండా అస్సలు ఉండలేను, నాకు ఆయన కావాలి. ఆయన ఎవరు? ఆల్రెడీ తల్లిదండ్రులను విడిచిపెట్టి, అన్నదమ్ములను విడిచిపెట్టి, అక్క చెల్లెలను విడిచిపెట్టి సమూయేలు వలె సేవకు ప్రతిష్ఠించబడిన కుమారుడు. ఆయన ప్రతిష్ఠించేసుకున్నాడు ఆల్రెడీ, ఆయన సంఘంలో ఉన్నాడు ఆల్రెడీ, ఆయన అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రిగేషన్లు 2-3 కాదు, 100 మంది సేవకులు ఉన్నారు ఆ డినామినేషన్లో. దాంట్లో ఒక పాస్టర్ గారు ఆయన. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆ రిక్వెస్ట్ నా వరకు వచ్చినప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? ఎంత దారుణమైన పరిస్థితి! ఇది ఎందుకు వచ్చిందమ్మా? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పాస్టర్ గారు ఎక్కువసేపు ఆమెతో ఫోన్లో మాట్లాడడం ద్వారా ఆ తీపి స్వరము ఈ అమ్మాయికి వినసొంపుగా ఉండి అసలు బయటికి రాలేకపోతుంది. ఇంపాసిబుల్ అందతనం, ఇంపాసిబుల్. నేను ఆయనను విడిచి ఉండడం ఇంపాసిబుల్. నేనెంత ఎడిక్ట్ అయ్యానో ఆయనే అంత ఎడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఆయన కూడా కోరుకుంటున్నారు, ఆ ఆర్గనైజేషన్ విడిచిపెట్టి వచ్చి మా ఇద్దరం విడిగా సేవ చేస్తాము. అమ్మ, దీనికి నేను సమాధానము చెప్పలేను, మీరే కనిపెట్టి ప్రార్థన చేసుకోండి. ఇది ఎవరినో నేను ఉద్దేశించి చెప్పట్లేదు, నాకు వచ్చిన రిక్వెస్టే. కానీ ఇటువంటి వాళ్ళు ఈవిడొక్కరే ఉండరు, చాలామంది ఈ రోజుల్లో ఈ వినుట ద్వారా వచ్చినటువంటి భయంకరత్వం గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఇప్పుడు ఈ చెవిని ప్రతిష్ఠించుకోవాలంటారా లేదా? చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమలో పడిపోవడానికి వాళ్ళు ఏమి ఇన్స్టాగ్రామ్లంట, ఫోన్లంట, ఇదంట అదంట, అసలు ముఖం చూసుకోవట్లేదు. వాళ్ళ ముఖం ఏంటో ఈవిడ ముఖం ఏంటో తెలియదు. మాట్లాడుకోవడం కేవలము స్వరం, కేవలము చెవులు మాట్లాడుకోవడం ద్వారా 1వ రోజు 2వ రోజు నెల రోజులు సంవత్సరాలు మాట్లాడుకుని చూసిన తర్వాత మనిషి నచ్చినా నచ్చకపోయినా వాయిస్కి ఎడిక్ట్ అయిపోయింది.
వాయిస్కి ఎడిక్ట్ అయిపోయిందంట. శాతానుడు స్వరము కూడా అలాగే నిన్ను మభ్య పెడతాడు, నీ చెవులు జాగ్రత్త అన్నాడు దేవుడు. చెవి గలవాడు వినుగాక. వినుట, దేవుని గూర్చిన మాటలు నీవు వింటూ ఉన్నప్పుడు నీకు విశ్వాసము కలుగుతుంది. హల్లెలూయా. అందుకే సువార్త సభలు, ఉజ్జీవ సభలు, ఇలాంటి కూడికలు పెట్టినప్పుడు రండి, వినండి, రక్షణ పొందండి. అంతేనా? 3 స్టెప్పులు అండి మీకు. రండి. ఇప్పుడు మీరందరూ ఎందుకు వచ్చారు? సంఘములో ప్రత్యేకమైన కూటములు ఉన్నాయి కాబట్టి రండి అని చెప్పాను నేను ఆదివారం. చాలామంది విన్నారు, కానీ మీరు మాత్రమే ఇక్కడికి వచ్చారు. చాలామంది యూట్యూబ్లో ఫాలో అవుతూ వాళ్ళు మాకు లైవ్ కావాలని ఈరోజు పెట్టిన వాళ్ళు చాలామంది పెట్టారు. వాళ్ళందరినీ దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధపరిచి దీవించునుగాక. వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు. వాళ్ళందరూ ఎవరయ్యా అంటే మేమును ఈ కూటమిలో పార్టిసిపేట్ చేసి పరిశుద్ధపరచబడాలి. కాబట్టి రండి చెప్పాను నేను, వచ్చారు, వినండి, తర్వాత రక్షణ పొందండి. అప్పుడు మీరు అందరూ అంటారు, పాస్టమ్మ గారు మేము బాప్తిస్మం తీసుకుని 40 సంవత్సరాలు అయిందండి, ఇంకా మళ్ళీ రక్షణ అంటున్నారు ఏంటి అంటే పరిశుద్ధత కొరకైనటువంటి కూడిక ఇది. ఈ పరిశుద్ధత మనం లేకపోతే దేవుణ్ణి మనము చూడలేము అని నిన్నటి దినాన దేవుడే మాట్లాడారు మనతో. నీ ఆలయంలో పరిశుద్ధత లోపించినప్పుడు, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, నీవు ఆజ్ఞలన్నిటినీ గైకొని ఒక్క ఆజ్ఞలో నీవు తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో నీవు అపరాధి వగుదువు. అయితే అన్నీ బాగున్నాయి పాస్టమ్మ గారు, కళ్ళు తేడా, అన్నీ బాగున్నాయి పాస్టమ్మ గారు, చెవులు తేడా. మరి ఎందుకు ఒక్క విషయంలో నువ్వు తప్పిపోయావు? మరి ఇంక అన్ని ఆజ్ఞలు వ్యాలిడ్ అవ్వవంట. అర్థమవుతుందా ఇప్పుడు మీకు? సినిమా పాటలు వినడం దయచేసి మానేయాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళతో నేను మాట్లాడట్లేదే, మనం ఇక్కడ ఆన్లైన్లో కూడా వెళుతుంది కనుక వాళ్ళు కూడా ఇది వింటున్నారు కాబట్టి అవేం పర్వాలేదని మాత్రం ఎంత మాత్రం మీరు వినుచున్నవారు అనుకోకూడదు. వ్యర్థమైన వాటిని వినటానికి చెవులను ఎంత మాత్రం కూడా మనము ఇవ్వద్దు. ఇప్పుడు యవ్వనస్తులు ఇలా పాడైపోవడం, ఈ అబ్బాయిలు కొంతమంది అమ్మాయిలని పొగుడుతూ ఉంటారు అనమాట. అబ్బా నువ్వెంత బాగున్నావో, నీ డ్రెస్ ఎంత బాగుందో, నీ హెయిర్ ఎంత బాగుందో, నువ్వెంత బాగున్నావో అని మాట్లాడుతుంటే నిజంగానే ఈమె అంత బాగాలేదు, కానీ అలా అబ్బాయి పొగుడుతున్నప్పుడు ఈ అమ్మాయికి అది చాలా ఇష్టంగా ఉంటుంది. అది హ్యూమన్ నేచర్. అది నీది పెద్ద విషయాలు నేను ఎక్కడెక్కడో తేవట్లా, మన మధ్యలో జరిగినాయనా మాట్లాడుతున్నా, రొటీన్గా జరుగుతున్నవేనా మాట్లాడినప్పుడు ఇతను చాలా మంచి పిల్ల అయి ఉంటుంది, చాలా మంచి జ్ఞానవంతురాలు అయి ఉంటుంది, చాలా మంచి గుణలక్షణాలు, మంచి చర్చ్ మెంబర్ అయి ఉంటుంది ఆమె. కానీ ఈ మాటలకు ఎప్పుడైతే చెవి ఇచ్చిందో ఇదే చాలా ప్రాముఖ్యంగా, ఇది చాలా ఏలుబడి చేస్తుంది అమ్మాయిని. ఆ తర్వాత నన్ను ఇంత మంచిగా పొగిడిన వాళ్ళు ఇంకెవ్వరు లేరు. చాలా కేసెస్ స్టడీ చేస్తూ ఉంటే అందరు భార్యలు చెప్తున్నది ఇదే. ఏమంటున్నారంటే మా హస్బెండ్ ఎప్పుడు నన్ను పొగడ్డు, ఎప్పుడు ఈవెన్ కూర బాగుందని కూడా చెప్పడు, నువ్వు ఈరోజు ఈ చీరలో బాగున్నావని కూడా అనడు, పక్కింటి అబ్బాయి నాకు రోజు చెప్తాడు, అందుకే నేను పక్కింటి అబ్బాయితో వెళ్ళిపోతున్నాను అని లెటర్ రాసి వెళ్ళిపోయిందంట. వాళ్ళ ఆయన గారు ఇవన్నీ చెప్పలేదు, ఆయనే పోషిస్తున్నాడు, ఆయనే ఉద్యోగం చేస్తున్నాడు, ఆయనే డబ్బులు తెస్తున్నాడు, ఆయనే వాడు పొగిడిన బట్టలు ఆయనే కొంటున్నాడు, ఇవన్నీ ఆయనే చేస్తున్నాడు. కానీ ఈవిడికి ఏం కావాలి? ఆమె చెవులకు ఇంపుగా కొన్ని మాటలు ఎక్స్పెక్ట్ చేస్తుంది హ్యూమన్ బాడీ. ఆయనకేమో చెప్పట్లేదు. ఆయనకి ఏంటంటే ఈవిడ మా భార్య కదా, ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్దాం అనుకున్నాడు, వెళ్ళిపోయింది. ఈ పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఒక కేసు కాదు కదా, మీరు అందరూ వింటున్నారు, పేపర్ చూస్తున్నారు, టీవీ చూస్తున్నారు, యూట్యూబ్ చూస్తున్నారు. జరగలేనివా ఇవి? జరిగినవా? ఎందుకు జరిగిందంట? వింటుందామే. ఇంక అన్నిటికంటే మూలం ఇంకా ఫస్ట్ ఆదాము అవ్వల దగ్గరికి సాతానుడు వచ్చి ఏం చేశాడు? మాట్లాడాడు. అంతేనా? మాట్లాడాడు, హాయ్ చెప్పాడు, బాగున్నావా అని అడిగాడు. ఆ తర్వాత బాగున్నాను అంది. ఒకసారి అటు చూడు అన్నాడు, ఇటు చూడు అన్నాడు, నా వైపు చూడు అన్నాడు. అయిపోయిందంట. అన్ని వైపులు చూసింది. చూడగానే ఆమె కన్నులకు ఎలా ఉందంట? రమ్యముగా ఉందంట. వింటుంది పక్కకి. అవునా, నిజమా, సరే ఇంక వింటుంది. ఇంకేంటి, ఎటువైపు అట్రాక్ట్ అయిపోయింది ఇంకా వినుట ద్వారా. కాబట్టి ఇది ఈరోజు చెవులను మనం జాగ్రత్తగా ఈరోజు చెప్పాలి. మనం ఎవరిలాగా? పౌలులాగా. నేను వేరే ఎవ్వరికి బానిసను కానయ్యా, సాతానుడికి బానిసను కానయ్యా,
తిండికి బానిసను కానయ్యా, నిద్రకి బానిసను కానయ్యా, ఎవరికి బానిసను కాదు నేను, పనికి కూడా బానిసను కాదు నేను, వేరెవరి సొత్తు కాదు నేను. నీవు నన్ను విలువ పెట్టి కొనుక్కున్నావు గనుక నేను నీ సొత్తే. హల్లెలూయా. నన్ను నువ్వు కొనుక్కున్నావు ప్రభువా. నేను, నా కుటుంబము, నా బిడ్డలు నీ సొత్తు. మేము ప్రతిష్ఠితులము, దేవునికి మేము ప్రతిష్ఠితులము. దేవుని మందిరములో మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము, సజీవ యాగాలుగా సమర్పించుకుంటున్నాము. మేము నీ కొరకే తండ్రి. మమ్మల్ని, మా బిడ్డల్ని మీరు వాడుకోండి ప్రభా. తిమోతికి రాసిన పత్రికలో ఏమని రాయబడి ఉంది? ఆ యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నీవు ఉంటే నిన్ను, నీ పిల్లల్ని దేవుడు నీవు అర్హమైన పాత్రగా ఉండాలి. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నీవు ఉంటే యజమానుడు నిన్ను వాడుకుంటాడు.